మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్న జాబ్ లూజ్ అయినా లేదా రిజైన్ చేసినా మీ పిఎఫ్ డబ్బుల విషయంలో ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఈపీఎఫ్ఓ కొత్త విత్డ్రా రూల్స్ ప్రకారం కొన్ని సిచ్యువేషన్స్లో మీ పిఎఫ్ బ్యాలెన్స్లో 75% వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. బట్ మిగిలిన 25%ని వెంటనే తీసుకోలేరు. మీరు జాబ్ కోల్పోయిన సిచ్యువేషన్స్లో మీ పిఎఫ్ బ్యాలెన్స్లో 75% వరకు వెంటనే ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25% మాత్రం మీరు జాబ్ రిజైన్ చేసినప్పటి నుంచి 1 year వరకు అన్ఎంప్లాయిడ్గా ఉంటే మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు రిజైన్ చేసే టైంకి మీ పిఎఫ్లో 4 lakhs బ్యాలెన్స్ ఉంటే 75% ఆఫ్ 4 lakhs అంటే 3 lakhs విత్డ్రా చేసుకోవచ్చు. రిజైన్ ఆర్ జాబ్ లూజ్ అయిన తర్వాత నెక్స్ట్ 1 year కూడా మీరు అన్ఎంప్లాయిడ్గా ఉంటే రిమైనింగ్ 25% అంటే 1 lakh కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ 2026లో కీలక మార్పులు చేశారు. వర్కింగ్ ఎంప్లాయీస్ పార్షియల్ విత్డ్రాల్ కోసం ఎలిజిబిలిటీ పీరియడ్ను 12 monthsకు తగ్గించారు. ఎడ్యుకేషన్, మ్యారేజ్, హౌసింగ్ వంటి అవసరాల కోసం విత్డ్రాల్ రూల్స్ను కూడా సింప్లిఫై చేశారు. అంతేకాదు ఈపీఎఫ్ఓలో డిజిటల్ సర్వీసెస్, క్లెయిమ్ ప్రాసెసింగ్ మరియు సెక్యూరిటీ మరింత సులభంగా మార్చే దిశగా ఈపీఎఫ్ఓ 3.0లో అనేక మార్పులు చేస్తున్నారు. సో పిఎఫ్ విత్డ్రా చేసే ముందు మీ సిచ్యువేషన్కి ఏ రూల్ వర్తిస్తుందో తప్పకుండా చెక్ చేసుకోండి. ఇలాంటి పిఎఫ్, ఈపీఎఫ్ఓ, పెన్షన్ అప్డేట్స్ కోసం మనీ అప్డేట్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.